హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమత్రి ఛానల్. ఇవాళ మన ఈ వీడియోలో ఇంట్లో నల్లగా మారిన పూజ సామాగ్రిని అతి తక్కువ సమయంలో ఇంటిలో ఉన్న వాటితో ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో నేను మీకు షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. చూడండి, ఇక్కడ నా పూజ సామాగ్రి చాలా నల్లగా మారిపోయింది. దీనిని చాలా తక్కువ సమయంలో ఇంట్లో ఉన్న పదార్థాలతో ఎంత సులువుగా క్లీన్ చూపించబోతున్నాను. చూడండి, ఇప్పుడు ఒక బౌల్ వాటర్ని తీసుకోండి. మీ దగ్గర పూజ సామాగ్రి ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్లుగా వాటర్ని తీసుకోండి. వాటర్ని తీసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ బేకింగ్ సోడాని కలుపుతున్నాను. మీరు బేకింగ్ సోడా పూజ సామాగ్రికి తగినట్లుగా తీసుకోవాలి. నేను ఇక్కడ దాదాపుగా 2 to 3 టీ స్పూన్ల బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి పాత్రని పెట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. చూడండి, ఇప్పుడు ఒకటొకటిగా నెమ్మదిగా మీ యొక్క పూజ సామాగ్రిని ఆ నీటిలో వదలండి. వదిలిన తర్వాత చూడండి, నేను ఈ పూజ సామాగ్రిని అన్నిటినీ బాయిల్ అవుతున్న వాటర్లో వేసాను. అలాగే ఇక్కడ కిచెన్ ఆయిల్ అండి. ఇది మనము కిచెన్లో పదార్థాలు వేడిగా ఉండటానికి యూజ్ చేస్తాం కదా, అది కిచెన్ ఆయిల్ అనమాట. ఇది మార్కెట్లో దొరుకుతుంది. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, పూజ సామాగ్రికి తగినట్లుగా. నేను ఇక్కడ ఒక 4 to 5 ఉండల్ని చేస్తున్నాను. చేసి ఇది మరుగుతున్న వాటర్లో వేసానండి. చూడండి, అలాగే చూడండి, ఇప్పుడు మీరు ఇత్తడి కానీ రాగి కానీ అలాగే టీ ఫిల్టర్ చేయాల్సింది నల్లగా అయిపోతాయి కదండి, అవి కూడా క్లీన్ అవుతాయి. చాలా సులువుగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు, చాలా ఈజీ టిప్స్తో. చూడండి, ఇలా ఉండలు చేసిన తర్వాత వీటిని నీటిలో వదిలివేయండి. ఎలా బాయిల్ అవుతున్నాయి కదా వాటరు, దాంట్లో వేస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఆ నీటిలో వదిలేయండి. వదిలేసిన తర్వాత హై ఫ్లేమ్లో వాటర్ని దాదాపుగా 15 to 20 minutes బాయిల్ అవ్వనివ్వండి. చూడండి, ఇలా కాకపోయినా ఇంకొక పద్ధతిలో ఈ ఎండు సామాగ్రిని క్లీన్ చేసుకోవచ్చండి. అది కోల్గేట్ టూత్ పౌడర్ ఉంటుంది కదండి, దాని సాయంతో కూడా క్లీన్ చేసుకొనవచ్చు ఈజీగా. నా దగ్గర కోల్గేట్ టూత్ పొడి లేదండి, అందుకని చెప్పి నేను ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాను. మీరు కనుక కోల్గేట్ టూత్ పౌడర్తో కనుక క్లీన్ చేస్తున్నట్లయితే నీళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ ప్లేట్ పైన ఆ పౌడర్ని చల్లి ఏదైనా బ్రష్ సాయంతో లేదా చేతి సాయంతో అన్ని వైపులా అప్లై చేసి రుద్దినట్లుగా చేయండి. రుద్దినట్లు చేసిన తర్వాత ఒక పొడి బట్టతో కానీ పొడి టిష్యూతో కానీ కొంచెం ఒక గంట సేపటి పాటు పక్కన వదిలేయండి. ఆ రుద్దిన కోల్గేట్ పౌడర్ని రుద్దిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత ఒక గంట సేపటి పాటు తర్వాత ఒక పొడి గుడ్డ సహాయంతో కానీ పొడి టిష్యూతో కానీ శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోండి. అప్పుడు మీ వెండి సామాగ్రి తలతలా మెరుస్తూ కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాయి. మధ్యలో నేను లిడ్ క్లోజ్ చేశాను. లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు అలా వదిలేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసినట్లయితే మీ పాయిల్ అనేది నల్లగా మారిపోయి ఉంటుంది. అప్పుడు ఆ పాయిల్ని తీసి పక్కన పడవేయండి. పక్కన పడవేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను పాయిల్ని తీసి పక్కన పెడుతున్నాను. అలాగే ఈ బౌల్లో మనము పూజ సామాగ్రిని నీళ్ళల్లో వదిలాం కదా, ఆ నీళ్ళ నుంచి వీటిని సపరేట్ చేయండి. వాటర్ నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి. వేడివేడిగా ఉన్న వాటిని ముట్టుకోవద్దు. చూడండి, నేను ఇక్కడ ఇత్తడి గంటను కూడా దీంట్లో వేసాను, రాగి గంటని. అలాగే ఇత్తడి ప్లేట్ని కూడా నీటిలో వదిలానండి, ఈ వేడి నీటిలో. చూడండి, వీటన్నిటి తీసుకున్న తర్వాత ఇప్పుడు కోల్గేట్ టూత్ పేస్ట్ తీసుకోండి. ఈ కోల్గేట్ టూత్ పేస్ట్ తీసుకున్న తర్వాత అలాగే ఒక బ్రష్ని కూడా తీసుకోండి, టూత్ బ్రష్. మీకు టూత్ బ్రష్ అవైలబిలిటీ లేకపోతే మీరు కొబ్బరి పీస్తో సహాయంతోటైనా క్లీన్ చేసుకొనవచ్చు. చూడండి, ఇలా టూత్ పేస్ట్ని కొంచెంగా తీసుకొని
ఆ ప్లేట్ పైన రుద్దినట్లుగా అన్ని వైపులా అప్లై చేయండి. అప్లై చేసి బాగా కొంచెం సేపటి పాటు అంటే ఒక కొన్ని సెకండ్ల పాటు దానిపైన క్లీన్ చేసినట్టుగా బ్రష్ చేయండి. ఇలా బ్రష్ చేయటం వల్ల దానికి అంటుకుపోయిన నలుపు అనేది తొందరగా క్లీన్ అవుతుంది. చూడండి, ఇలా అన్ని సామాన్లకి అంటే ఇలా ఈ వెండి సామాగ్రి కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ, అలాగే టీ ఫిల్టర్స్ కానీ మీరు నల్లగా అయిపోయి ఉంటాయి కదా, వాటికి సా బాగా అప్లై చేసి రుద్దినట్లుగా చేయండి. రుద్దినట్లుగా చేసి వీటిని 1 to 2 అవర్స్ పాటు అంటే దాని నలుపుని బట్టండి. ఒక్కోసారిగా వదలదు, అంత నల్లగా అయిపోతే ఒకసారి గోరువెచ్చని నీటితో కడిగేసిన తర్వాత మళ్ళా రెండోసారి ఇలానే టూత్పేస్ట్ అప్లై చేసి మళ్ళీ 1 గంట సేపటి పాటు పక్కన పెట్టేసి మళ్ళా గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగినట్లయితే బాగా క్లీన్ అయిపోతాయండి. అలాగే ఇప్పుడు చూడండి, ఈ బ్రష్ను నేను ఎలా దీనిపైన టూత్పేస్ట్ని అప్లై చేస్తున్నానో సేమ్ మీరు ఎక్కడైతే నలుపుగా ఉంటుందో అన్ని చోట్ల ఆ టూత్పేస్ట్ని బాగా అప్లై చేయండి. బాగా అప్లై చేసి వీటిని 1 గంట సేపటి పాటు పక్కన వదిలేయండి. పక్కన వదిలేసిన తర్వాత మరలా గోరువెచ్చని నీటి సాయంతో కానీ, నార్మల్ నీటితో కానీ వీటిని శుభ్రపరచండి. మీరు ఉప్పు వాటర్ని, సాల్ట్ వాటర్ని కానీ, అలాగే బోర్ వాటర్ని కానీ యూజ్ చేయొద్దండి. యూజ్ చేయటం వల్ల వీటిపైన మరకలు పడతాయి. ఆ నలుపు అనేది పోదండి, ఇంకా నల్లగా తయారవుతాయి. బోర్ వాటర్ కానీ, అలాగే సాల్ట్ వాటర్ని కానీ యూజ్ చేసినట్లయితే మీ ఏరియాలో ఏ వాటర్ దొరుకుతాయో ఆ వాటర్తో ట్రై చేయండి ఒకసారి. ఒకవేళ సరిగా కాకపోతే వేరే మినరల్ వాటర్తో కానీ, లేకపోతే మంజీరా వాటర్ కానీ, నార్మల్గా మీ ఇంట్లో ఏ వాటర్ దొరికితే ఆ వాటర్తో ట్రై చేయండి. ఆల్మోస్ట్గా క్లీన్ అవుతాయి. చూడండి, నేను ఇంకా అప్లై చేస్తున్నాను నా బౌల్స్కి. చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదండి, మీకు చూపించాలి ఈ వీడియోలో అని చెప్పి నేను ఇలాగే పెట్టాను. ఇది బాగా నల్లగా అయిపోయాయి మా పూజ సామాగ్రి. చూడండి, ఇలా బాగా అప్లై చేసి పక్కన పెట్టండి. దీనికంటే కూడా ఈజీ మెథడ్ ఏంటంటే కోల్గేట్ టూత్ పౌడర్ని యూజ్ చేయడం చాలా ఈజీ మెథడ్ అండి. కాకపోతే నా దగ్గర లేదు కదా, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది ఈరోజు ఈ వీడియోని. చూడండి, అన్నీ అప్లై చేశాను. ఇప్పుడు నేను వాటర్తో క్లీన్ చేస్తున్నానండి. నార్మల్గా గోరువెచ్చటి నీటిని యూజ్ చేస్తున్నాను. ఆ కోల్డ్ వాటర్తో కడిగినట్లయితే కొంచెం అంత బాగా రాదండి. కొంచెం గోరువెచ్చటి నీటిని యూజ్ చేసి క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత అన్నిటినీ ఒకటొకటిగా క్లీన్ చేసి అన్నీ పక్కన పెట్టండి. చూడండి, నేను ఇక్కడ టీ ఫిల్టర్ యూజ్ చేస్తున్నాను. అలాగే గంటని అంటే ఇది రాగి గంట, అలాగే ఇత్తడి ప్లేట్ని, అలాగే సిల్వరు, అలాగే స్టీల్ టీ ఫిల్టర్ని కూడా నేను ఈ నీటిని యూజ్ చేసి అన్నిటినీ ఒకేసారిగా నీటిలో బాయిల్ చేసి క్లీన్ చేస్తున్నానండి. చూడండి, ఎంత తలతలా మెరుస్తున్నాయో గిన్నెలు, బాగా క్లీన్ అయినాయి కదా. ఇది కొంచెం పర్లేదండి. ఇక ప్లేట్కి అయితే మరీ నల్లగా పట్టి ఉంది. సో నేను దీనిని వదిలించడానికి ట్రై చేశాను. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందండి. ఇది కూడా బాగానే మెరుస్తుంది. ఇంకొకసారి నేను అప్లై చేయాలి. నలుపు కొంచెం లైట్గా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకొకసారి మరలా అప్లై చేసి ఇదే ప్రాసెస్ని చేస్తున్నట్లయితే మీ యొక్క సిల్వర్ గిన్నెలు, అలాగే ఏవైతే ఇత్తడి, రాగి, అలాగే స్టీల్ ఫిల్టర్లు ఇలా బాగా క్లీన్ అయిపోతాయండి. చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ కడిగి పెట్టాను కదా, ఇప్పుడు తలతల మెరుస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక పొడి బట్టని తీసుకోండి. పొడి బట్టని కానీ, లేదంటే స్మూత్గా ఉన్న బట్టని, కాటన్ బట్టని తీసుకోండి. లేదంటే టిష్యూని తీసుకొని, మీ దగ్గర టిష్యూ అవైలబిలిటీ ఉన్నట్టయితే టిష్యూ పేపర్ని తీసుకొని వాటిని శుభ్రంగా తొడవండి. శుభ్రంగా తొడవనట్లయితే మరకలుగా అలానే ఉండిపోతాయి. చూడండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.